అధికార కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పోలీసులను ఉపయోగించుకుని అక్రమ కేసులు పెట్టడం దారుణమని మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. అధికార కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసేందుకు పోలీసులను ఉపయోగించుకుని అక్రమ కేసులు పెట్టడం దారుణమని మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలకు కేసులు ఏమీ కొత్త కాదని, తమ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని అన్నారు. గ్రామంలో పంచాయతీ స్థలంలో ఏర్పాటు చేసిన స్థలంలో శివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు చేసేందుకు వెళ్లిన గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ ఆయన అనుచరులపైన తప్పుడు కేసులు పెట్టడం సరికాదని, భవిష్యత్తులో అధికారులు వారు చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వారితో పాటు 10 మంది మీద కేసు నమోదు చేశారు. 6గురిని వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఓకే, తప్పు చేశారని అన్నప్పుడు రెండో పక్షాన కూడా ఆ వీడియోలు చూడండి. మరి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాలి కదా. ఒక సర్పంచ్కి ఆ గ్రామంలో ఉత్సవాల కోసం ఆ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేయించడం ఇవన్నీ చేస్తూ ఉంటే నీకేం సంబంధం అని అంటే, ఇవాళ ఎవరికన్నా అదేనా ప్రైవేట్ స్థలంలో ఉన్నా కూడా అదేమైనా ఒక వ్యక్తికి సంబంధించిందా? పోనీ ఈ సంవత్సరం ఏదైనా కొత్తగా పుట్టిందా? 2016 నుంచి ప్రతి సంవత్సరం ఏం జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్నారు? ఇది చాలా దుర్మార్గం. ఇది పోలీసు అధికారులకు మళ్ళీ మేము చెప్తున్నాం, మీరే చట్టాలని అమలు చేసే మీరే ఈ విధంగా పనిచేస్తే మీరే కొత్త సాంప్రదాయాన్ని సృష్టిస్తున్నట్టు అవుతుంది. అరెస్టులేమి వైఎస్ఆర్ పార్టీ కొత్త కాదు. అరెస్టులేమి దాడులు గత 20 నెలల నుంచి మా పార్టీ మీద, మా నాయకత్వం మీద, మా నాయకుల మీద చేస్తూనే ఉన్నారు. ఇంకా మీరు చేస్తారని చెప్పి అందరూ సామాన్య కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరు ప్రిపేర్డ్గానే ఉన్నారు. కానీ వారి చేతిలో ఇవాళ పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్న తీరు ఇది మాత్రం ఎంత మాత్రం సబబు కాదు. తప్పుడు సెక్షన్లు వేసి కేసులు పెడుతున్నారు. తప్పుడు విధానాలని, కొత్త విధానాలను తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక సంబరం జరుగుతుంది, ఒక ఘర్షణ జరుగుతుంది, అక్కడికి మీరు వెళ్ళి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు, అయినా సరే దాడి జరిగింది, మీరు కేసులు పెట్టారు అంటే ఓకే. కానీ అసలు అక్కడ ఏమీ లేదు. అలా ఆటో తిరగకూడదు, ఆలయం దగ్గరికి ఎవడో వెళ్ళకూడదు, మీకేం సంబంధం అని పోలీసులు అడుగుతారా ఒక సర్పంచ్ని? అంటే ఇవాళ అధికార పార్టీయే దేవుడికి పూజలు చేస్తారా? ఇప్పుడే నాకు మా ఎంపీటీసీ గారు వాళ్ళు చెప్తున్నారు, రేపు శివరాత్రి రోజున ఆయన తీసుకొచ్చిన పాలే అభిషేకం చేయాలంటండి. అప్పుడు ఎవరు కనీసం భక్తులు ఆ శివాలయంలో చేయకూడదంటారు. చాలా చిత్రంగా ఉంది. చూస్తున్నాం కదా తిరుపతిలో ఆ లడ్డు దగ్గర నుంచి మొదలుపెట్టి అసలు ఏ దేవుణ్ణి వదలట్లే. మొన్న శ్రీశైలంలో దీక్షాదారులందరూ కూడా, స్వాములందరూ ధర్నాలు చేస్తున్నారు. అంటే ఇవాళ దేవుడి మీద కూడా, అంటే మీకు ఇచ్చిన అధికారం దేవుడి మీద కూడా ఇచ్చారనుకుంటున్నారు. మీరు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఈ ప్రభుత్వం అనుకుంటాం. కరెక్టే, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. అలాగే పోలీస్ అధికారులు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక పార్టీకి, ఈ ప్రభుత్వంలోని పనిచేస్తున్న అధికారులుగా కొమ్ముగాసే కార్యక్రమం చేస్తే, మీరే కొత్త విధానాలను సృష్టిస్తే తప్పకుండా భవిష్యత్తులో ఈ విధానాలు, ఈ సాంప్రదాయాలు అమలైతే ఇబ్బంది పడేది కూడా మళ్ళీ పోలీసు అధికారులే అవుతారు. ఉత్త పుణ్యాన తప్పుడు కేసులు, ఏదో ఉట్టు పుణ్యాన్ని వేసేస్తున్నారు ఎఫ్ఐఆర్లు. ఎవడైనా ఒక కంప్లైంట్ ఇస్తే ఒక ఎంక్వైరీ లేదు, ఏమీ లేదు. మరి పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? కొన్ని కింది స్థాయి అధికారులు అంటే ఈ విధంగా
తెగించి పనిచేస్తారు అనుకుంటే మరి ఐపీఎస్ అందరూ ఏం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? ఇట్స్ నాట్ రైట్. ఇప్పుడే ఈ 1 గంట క్రితమే బెజవాడ సత్యనారాయణ గారిని ఇంకా మరి కొంతమందిని రిమాండ్ని తరలించారు. ఓకే, ఉంటారు, జైల్లో ఉంటాం. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మీరేం చేసినా తట్టుకునే శక్తి ఉంది. కానీ పోలీస్ అధికారులకు మాత్రం చెప్తున్నాము, మీరు మళ్ళీ ఒకసారి మా నాయకులు ఏదైతే నిన్న రాత్రి ఇచ్చారో ఆ పిటిషన్ మీద కూడా మీరు ఖచ్చితంగా కేసు నమోదు చేయాలని చెప్పి గట్టిగా చెప్తున్నాం.